హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖ్యాతి వైబ్స్. ఈరోజు సింపుల్గా వెరీ సింపుల్గా గడ్డి చేప పులుసు ఏ విధంగా చేయాలో చూద్దాము. మీ అందరికీ నచ్చిన స్టైల్లోనే చూపిస్తాను. దానికోసం చింతపండు, టామరిన్, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ 5 to 10 తీసుకోవాలి. గార్లిక్ జింజర్ పేస్ట్ 2 స్పూన్స్, ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. టోటల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. చింతపండు గుజ్జు ఎక్కువగా రావడం కోసం హాట్ వాటర్లో నానబెట్టి తీసుకోవాలి. వెడల్పైన లోతైన పాత్ర తీసుకోవాలి చేపల పులుసు. అప్పుడే మనకి ముక్క నలగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకుని ఈ పాత్రలో ఆయిల్ ఎక్కువ పడుతుంది చేపల పులుసుకు నీచు వాసన రాకుండా. 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. మస్టర్డ్ సీడ్స్ ఆవాలు ఒక 1 స్పూను, మెంతు పౌడర్ వేసుకోవాలి ఒక చిటికెడంతా. మీ దగ్గర లేకపోతే ఫెనుగ్రిక్స్ వేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, కర్రీ లీవ్స్, కొరియాండర్ కలర్ చేంజ్ అయ్యే వరకు గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. ముందుగా వేసుకున్న ఈ మసాలా అంతటినీ కూడా మనం మంచిగా మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే కూర మంచి స్మెల్ వస్తుంది. చేపల కూర మరీ టేస్ట్గా ఉంటుంది. దీనిలో టర్మరిక్ పౌడర్ ఒక 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకుని మరొకసారి గరిటెతో మొత్తం కలిసే విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనకి కలర్ అనేది చేంజ్ అయింది, తెలుస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకున్న 1 kg చేప ముక్కలు, గడ్డి చేప, జందువ అని పిలుస్తారు. ఆ చేపని నీట్గా శుభ్రంగా వాష్ చేసి 2-3 సార్లు పసుపు, సాల్ట్ వేసి వాష్ చేసి తీసుకుని వాటన్నిటిని కూడా ఈ పోపులో వేసుకోవాలి. ఫిష్ మసాలాలు ఒకసారి అవన్నీ కలిసేటట్టుగా ఒకసారి తిప్పుకోవాలి. ముక్క నలగకుండా గరిటె పెట్టకుండా జస్ట్ మనం క్లాత్ తీసుకుని పాత్రని అటు ఇటు కుదుపుతూ ఒకసారి కదిపి తీసుకోవాలి. వీటన్నిటికీ ఇప్పుడు ముక్కరికి ఆవిరి పట్టడం కోసం ప్లేట్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవిరి పట్టేసిన ముక్కలకి ఇప్పుడు మనం గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మన స్పూన్తో వేస్తే ఒకే చోట పడి ముద్దలా అక్కడే ఉంటుంది. కాబట్టి మన చేతితోనే కూర మొత్తం కలిసేటట్టుగా స్ప్రింకిల్ చేస్తూ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకి పట్టి కూర బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది 5 minutes మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒకసారి ఇప్పుడు తిప్పుకుందాము. ఇలా కొంచెం మరీ స్పీడ్గా కాకుండా చాలా స్లోగా ఒకసారి కదిపి 5 minutes మగ్గించుకున్న తర్వాత దీనిలో గల్లుప్పు వేసుకోవాలి. చేపల కూర పులుసుకి ఎప్పుడు గల్లుప్పు వేస్తే బాగా టేస్ట్ వస్తుంది. లేకుంటే సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి తగినట్టుగా గల్లుప్పు వేసుకుని కారం వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడరు ఒక 3 kg చేపలకి 3 స్పూన్ల వరకు పడుతుంది. దీనిలో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాం. పచ్చికారం ఎక్కువ వేసుకుంటేనే చేపల పులుసుకి రుచి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి స్లోగా కదుపుతూ 5 minutes మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ ఉప్పు కారం కొంచెం మెల్ట్ అయ్యి ముక్కలకి పట్టాలి కదా. ఫైవ్ మినిట్స్ మనం మగ్గించుకొని ఈలోపు చింతపండు హాట్ వాటర్లో నానబెట్టి గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు రెడీగా ఉంచిన ఈ చింతపండు గుజ్జుని వాటర్ యాడ్ చేసి కేజీకి 1/2 లీటర్ వాటర్ వరకు పడతాయి. 1/2 లీటర్ వాటరు ముక్కలు మునిగేంత వరకు, ఎంతవరకు పోసుకోవాలంటే ముక్కలు మునిగేంత వరకు పోసుకుని ఉడికించుకోవాలి. దీనిలో మసాలా పౌడర్ కూడా వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకో. ఈ పులుసు ఇలా మరగాలన్నమాట. అంటే తుకుతుకులాడుతూ ఉడుకుతుంది కదా, అలాగా ఇలా మనకి అలాగా బబుల్స్ అనేవి వస్తూ ఉడుకుతుంది బాగా. ఇప్పుడు మనకి తగిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫైనల్ గార్నిష్గా ఈ ఆనియన్, బుల్లిబొందు ఇవన్నీ వేసుకుని కొత్తిమీర, కరివేపాకు ఫైనల్ గార్నిష్ వేసుకుని
ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి ఇలా వస్తుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖ్యాతి వైబ్స్. థ్యాంక్ యూ.